హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి ఆల్ ఇన్ఫో. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి వెబ్ ఆప్షన్స్ని ఏ విధంగా సబ్మిట్ చేయాలి, ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ ఎట్లా ఉంటుంది, మనం సొంతంగా ఎట్లా వెబ్ ఆప్షన్స్ను మనం ఇచ్చుకోవచ్చు, దీన్ని మనం తెలుసుకుందాం. చూడండి, దీని తర్వాత మరొక వీడియో మీకు చేయడం జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఎట్లా మనం ప్లేసెస్ని ఆర్డర్లో ఇచ్చుకోవాలి, ఏ విధమైన టెక్నిక్స్ని మనం ప్లే చేస్తే మనం మంచి ప్లేస్ని సాధించగలం అనే వీడియో కూడా నెక్స్ట్ చేయడం జరుగుతుంది. ముందుగా ఈ వెబ్ ఆప్షన్స్ యొక్క టెక్నాలజీ ఇక్కడ ఏ విధంగా ఉంటుంది, ఆప్షన్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా డీసెలెక్ట్ చేసుకోవాలి, ఆల్ సెలెక్ట్ ఎలా చేయాలి, ఇవన్నీ విషయాలు మనం ఈ యూజర్ మాన్యువల్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ మన వెబ్ పోర్టల్ csc.ap.gov.in అనే పోర్టల్లోకి మనం వెళ్ళిపోతాం. వెంటనే ట్రాన్స్ఫర్స్ అనే ట్యాబ్ మనకి ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంది కదా, దీన్ని మనం క్లిక్ చేస్తాం. ఇది క్లిక్ చేసిన తర్వాత వెంటనే మనం ట్రాన్స్ఫర్ వెబ్సైట్లోనికి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ వెబ్సైట్లోనికి మనం వచ్చేసామో వెంటనే వెబ్ ఆప్షన్స్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మన ఎంప్లాయీ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ట్రాన్స్ఫర్ పాస్వర్డ్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇంతవరకు పై 3 కాలమ్స్ మనకు తెలిసినవే. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ డివిజన్స్ అండ్ మండల్స్, ఇక్కడ రేడియో బటన్స్ ఇవ్వడం జరిగింది. వాటి ముందు మీరు డివిజన్స్ సెలెక్ట్ చేసుకుంటారా, మండల్స్ సెలెక్ట్ చేసుకుంటారా. మీరు డివిజన్స్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ క్యాప్చాని టైప్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే మీకు డివిజన్స్, ఎన్ని డివిజన్స్ అయితే ఉన్నాయో మీరు సెలెక్ట్ చేసుకున్న డిస్ట్రిక్ట్లో ఆ డివిజన్స్ అన్నీ మీకు కనిపిస్తాయి ఫస్ట్. అదే మీరు మండల్స్ పైన సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఆ జిల్లాలో ఉన్నటువంటి మండల్స్ అన్నీ కూడా మీకు డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఓకేనా, అది ఇక్కడ ఏది మీకు కావాలనేది మీరే చూజ్ చేసుకోవాలి. చూజ్ చేసుకొని గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. ఇది ఫస్ట్ మీరు చేయాల్సింది. నెక్స్ట్ మీకు ఎలాంటి స్క్రీన్ కనిపిస్తుంది అంటే, ఇలా మనమన్నీ ఇచ్చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే మన డీటెయిల్స్ అన్నీ ఈ విధంగా కనిపిస్తాయి. మన ట్రెజరీ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, నేమ్ అన్నీ వచ్చేస్తాయి. మనం అన్నీ ముందుగానే లోడ్ అయ్యి ఉంటాయి కాబట్టి మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో మనకు కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, 2 బాక్సెస్ అనేవి మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. దీన్ని మీరు క్లియర్గా గమనించాలి. ఇక్కడ సపోజ్ మనం డివిజన్స్ని కానీ సెలెక్ట్ చేసుకుంటే, సపోజ్ ఇక్కడ 4 డివిజన్లు ఆ జిల్లాలో ఉంటే ఆ 4 డివిజన్లు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఇక్కడ దీన్ని ప్రయారిటీగా పెట్టుకోవాలి, రైట్ సైడ్ ప్రయారిటీ అనేది. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ లిస్ట్ అనేది వస్తుంది. మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో లిస్ట్ ఆఫ్ డివిజన్స్ అని కొట్టగానే వాటి లిస్ట్ అనేది లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఆర్డర్లో ఉండవు. మన ప్రయారిటీ ఎట్లా ఉంటుందో దాన్ని రైట్ సైడ్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే సపోజ్ ఇక్కడ సింగిల్ యారో ఉంది. సింగిల్ యారో అంటే ఒక్కొక్క ప్లేస్ని మనం రైట్ సైడ్కి పంపించవచ్చు అనమాట. అదే ఇక్కడ సింగిల్ లెఫ్ట్ సైడ్ యారో ఉంది చూడండి, దాన్ని మీరు క్లిక్ చేస్తే మనం ఒకసారి ప్రయారిటీలోకి తీసుకెళ్ళిందని మనకు వద్దు అనుకుంటే మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసి ఈ బటన్ క్లిక్ చేయగానే మళ్ళీ అది లెఫ్ట్ సైడ్ లిస్ట్లోనికి వచ్చేస్తుంది అనమాట. అలా మనం అటువైపు పంపించుకోవచ్చు, ఇటువైపు తెచ్చుకోవచ్చు. ఓకేనా, ప్రయారిటీ అనేది రైట్ సైడ్ ఉన్న బాక్సెస్లోను మనం ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సపోజ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ దాన్ని నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ యారో క్లిక్ చేశాను అనుకోండి, ఆ ప్లేస్ అనేది రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ మనం ఇవన్నీ ఒకేసారి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డబుల్ యారో బటన్స్ ఉన్నాయి, దాన్ని కానీ క్లిక్ చేసినట్టయితే ఆల్ సెలెక్ట్ అన్నీ ఒకసారి రైట్ సైడ్కి వెళ్ళిపోతాయి. మరి రైట్ సైడ్కి వెళ్ళిపోతే మనం ఎట్లా ప్రయారిటీ ఇచ్చుకోవాలి అని అనుకుంటే, ఇక్కడ చూడండి, ఈ ప్రయారిటీ బాక్స్ తర్వాత అప్ అండ్ డౌన్ అని మనకు కనిపిస్తుంది. ఒక్కో ప్లేస్ని సెలెక్ట్ చేసుకుని అప్ అనుకుంటే అలాగా ప్లేస్ పైకి వెళ్తూ ఉంటుంది. మనకి ఎక్కడ కావాలో అక్కడికి వచ్చినాక మనం ఆపేయాలి. అలాగే డౌన్ అని క్లిక్ చేస్తే ఒక ప్లేస్ని ప్రయారిటీ తగ్గిస్తుంటే అలా కిందకి వెళ్తూ ఉంటుంది అనమాట. అప్ డౌన్ అనేది ఆ విధంగా మనం ఉపయోగించుకోవాలి. అదేవిధంగా సింగిల్ యారో అనేది రైట్ సైడ్ సింగిల్ యారో అయితే ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసి రైట్ సైడ్ సింగిల్ యారో క్లిక్ చేస్తే రైట్ సైడ్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ సింగిల్ యారో క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్కి ఆ ప్లేస్ మళ్ళీ ప్రయారిటీ లేకుండా మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ రైట్ సైడ్ 2 యారోస్ ఉన్నాయి చూడండి, ఇది క్లిక్ చేస్తే మొత్తం ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ప్లేసెస్ అన్నీ రైట్ సైడ్కి వెళ్ళిపోతాయి. మనకి రైట్ సైడ్ అన్నీ కూడా మనం ఇంకా నాకు వద్దు, ఈ ప్రయారిటీ నాకు వద్దు అనుకుంటే మళ్ళీ లెఫ్ట్ సైడ్కి ఉన్న డబుల్ యారో క్లిక్ చేస్తే అన్ని మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తాయి. మళ్ళీ ఫస్ట్ నుంచి మనం లిస్ట్ వైజ్గా మనం పెట్టేసుకోవచ్చు అనమాట. ఒక్కసారి రైట్ సైడ్కి వచ్చిన తర్వాత మళ్ళీ లెఫ్ట్కి వచ్చినా పర్వాలేదు, లేకపోతే అక్కడే ఉండే అప్ అండ్ డౌన్ బటన్స్ని యూజ్ చేసుకుని వాటి ప్రయారిటీని మనం మార్చుకోవచ్చు. ఓకేనా, ఇది మనం ప్రధానంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇందులో. ఇక్కడ మనం చూడండి, నేను ఇప్పుడు చెప్పిందంతా ఇప్పుడు మీకు క్లియర్గా ప్రస్తుతం ఇక్కడ అనంతపురం అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేశారు. దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సింగిల్ యారో ట్యాబ్ కానీ మనం క్లిక్ చేసినట్లయితే అది రైట్ సైడ్కి వచ్చేయడం జరుగుతుంది అనమాట. అదే డబుల్ యారో అయితే అన్నీ సెలెక్ట్ అయిపోయి మొత్తం ఈ 4 కూడా రైట్ సైడ్కి వచ్చేయడం జరుగుతుంది. ఇక్కడ డబుల్ యారో క్లిక్ చేయడం వల్ల లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఇక్కడ పై స్క్రీన్లో చూడండి, లెఫ్ట్ సైడ్ ఉన్న అన్నీ కూడా డబుల్ యారో క్లిక్ చేశారు. ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా అన్ని ప్రయారిటీకి రైట్ సైడ్ వచ్చేసాయి. ఇప్పుడు దీన్ని ఏం చేశారు, వీళ్ళు ప్రయారిటీ చేంజ్ చేసుకున్నారు. సపోజ్ ఇక్కడ ఈ గూటీ అనే దాన్ని సెలెక్ట్ చేసి అప్ అని క్లిక్ చేశారనుకోండి, ఒకసారి క్లిక్ చేస్తే ధర్మవరం పైన వెళ్తుంది, మరొకసారి క్లిక్ చేస్తే అనంతపురం పైకి వెళ్తుంది అనమాట. ఈ విధంగా మనం ప్రయారిటీ బేస్లో పెట్టేసుకోవచ్చు. మనం మండలాలు సెలెక్ట్ చేసుకున్నా
సేమ్ ఇదే ఫార్ములా ఫాలో అవ్వాలన్నమాట. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, గెట్ స్కూల్స్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ గెట్ స్కూల్స్ అని కింద కనిపిస్తుంది. దాన్ని ఎప్పుడైతే క్లిక్ చేసామో ఆ డివిజన్లో ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ కూడా మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుందన్నమాట. ఇంకా మండలంలో కూడా సేమ్ అదే విధంగా సపోజ్ మనం ఫస్ట్ పేజీలో మనం చూసాం కదా, అక్కడ రేడియో బటన్ డివిజన్ అని కాకుండా మండలం అని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఇక్కడ డివిజన్స్ అని ఇచ్చారు కాబట్టి మనకి ఇంతవరకు డివిజన్స్ గురించి చెప్పుకున్నాం. అదే మనం ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడే మండల్స్ని క్లిక్ చేసినట్లయితే గెట్ డీటెయిల్స్ పై క్లిక్ చేస్తే ముందుగా మనకి డివిజన్స్ ప్లేస్లో మండల్స్ అన్నీ కనిపిస్తాయి. ఆ మండల్స్ అన్నీ కూడా మనం ఏం చేస్తామంటే ఆ యారోస్ ఉపయోగించి ఇక్కడ చూడండి, సపోజ్ విజయనగరం జిల్లా తీసుకుంటే దీంట్లో ఉన్నటువంటి మండలాలన్నీ మనం అక్కడ సెలెక్ట్ చేసుకుంటే మండలాన్ని సెలెక్ట్ చేయగానే లెఫ్ట్ సైడ్ మనం జిల్లాలో ఉన్నటువంటి మండలాలన్నీ మనకు కనిపిస్తాయి. సపోజ్ మీకు ఏ మండలం ఫస్ట్ ప్రయారిటీ కావాలో ఆ మండలం దగ్గర మౌస్తో క్లిక్ చేసి ఇక్కడ సింగిల్ యారో క్లిక్ చేస్తే సింగిల్ యారోకు ఇటుపక్క ఒక్క ప్లేస్ మాత్రమే ఇటువైపు వచ్చేస్తుంది. డబుల్ యారో క్లిక్ చేశారనుకోండి ఇటువైపు ఉన్న మండలాలన్నీ కూడా రైట్ సైడ్కి వచ్చేయడం జరుగుతుంది అనమాట. ఒకవేళ ఇట్లా నాకు వద్దు అనుకుంటే మళ్ళీ రైట్ సైడ్ ఉన్నటువంటి మండలాలన్నిటికీ లెఫ్ట్ సైడ్ వచ్చేయాలనుకుంటే మళ్ళీ ఇక్కడ లాస్ట్లో ఉన్నటువంటి డబుల్ యారో లెఫ్ట్కి ఉన్న యారో క్లిక్ చేస్తే అన్ని మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తాయి అనమాట. ఒక్కసారి సింగిల్ యారో క్లిక్ చేస్తే సింగిల్ ప్లేస్ రైట్ సైడ్కి వస్తుంది. అదే డబుల్ యారో క్లిక్ చేస్తే ఆల్ ప్లేసెస్ సెలెక్ట్ అయ్యి రైట్ సైడ్కి వచ్చేస్తాయి. మళ్ళీ లెఫ్ట్ సైడ్కి ఉన్నటువంటి సింగిల్ యారో క్లిక్ చేస్తే రైట్ సైడ్ మనం ఏదైతే వద్దనుకుంటున్నామో ఆ ప్లేస్ మళ్ళీ వెనక్కి పంపించేయచ్చు. అలానే రైట్ సైడ్ ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా సెలెక్ట్ చేసిన ప్లేసెస్ అన్నీ వద్దు మళ్ళీ ఫస్ట్ నుంచి చేస్తాను అనుకుంటే లెఫ్ట్ సైడ్కి చూపిస్తున్నటువంటి డబుల్ యారో క్లిక్ చేస్తే అన్నీ కూడా లెఫ్ట్ సైడ్కి వచ్చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ప్రయారిటీ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఏం చేస్తారంటే డబుల్ యారో క్లిక్ చేస్తారు. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ డబుల్ యారో అనేది ఎల్లో కలర్లో హైలైట్ అయ్యి ఉంది. ఈ డబుల్ యారో ఎప్పుడైతే క్లిక్ చేసామో లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మండలాలన్నీ ఫస్ట్ రైట్ సైడ్ ప్రయారిటీ లిస్ట్లోకి వచ్చేస్తాయి అనమాట. రైట్ సైడ్ ఉండేది ప్రయారిటీ లిస్టు, లెఫ్ట్ సైడ్ ఉండేది జస్ట్ షోయింగ్ లిస్ట్ అనమాట. ఇప్పుడు మనం ఈ మండలాలన్నీ ఇటు వచ్చేసాయి కదా, మీకు ఏ మండలం దగ్గర ఆ మండలాన్ని ఫస్ట్ మీరు పైకి తీసుకెళ్ళాలి. మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్ అవే ప్రయారిటీ అనమాట. మొట్టమొదటి ఏ మండలం ఉంటుందో ఆ మండలంలో ఉన్న ప్లేసెస్ మీకు ఫస్ట్ కనిపిస్తాయి. వాటినే మనం ముందు ఆర్డర్లో పెట్టేసుకుంటే మన ప్లేసెస్ అన్నీ ఆర్డర్లో ఉంటాయి అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ అప్ అని క్లిక్ చేస్తే మనం ఏదైనా ఒక ప్లేస్ని క్లిక్ చేసి ఆ ప్లేస్ అలాగా పైకి వెళ్ళిపోతుంది అనమాట. ఎన్నిసార్లు క్లిక్ చేస్తే అంత పైకి వెళ్తుంది. డౌన్ అని క్లిక్ చేస్తే కిందకి డౌన్ వస్తుంది. ఎన్నిసార్లు మనం డౌన్ కొడితే అన్ని ప్లేసెస్ కిందకి జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత ఆర్డర్లో ఇవన్నీ మండలాలన్నీ ఆర్డర్లో పెట్టేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే గెట్ స్కూల్స్ పైన క్లిక్ చేయాలి. ఈ కింద చూడండి గెట్ స్కూల్స్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకేం కనిపిస్తుందో చూడండి. ఇక్కడ గెట్ స్కూల్స్ని క్లిక్ చేశారు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మండలాలు కూడా ప్రయారిటీ ఇస్తున్నారు, అవి మీకు ఆల్రెడీ నేను చెప్పేశాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు మొత్తం ఏవైతే మండలాలు మనం సెలెక్ట్ చేసుకున్నామో టోటల్ వాటిలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ మనకి నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. మండలాలన్నీ మనం ఆర్డర్లో పెట్టేసుకొని గెట్ స్కూల్స్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ ఆ మండలాల్లో ఆర్డర్లో పెట్టేసుకున్న స్కూల్స్ అన్ని ఫస్ట్ భోగాపురం ఉంది కదా, భోగాపురంలో ఉన్న స్కూల్స్ అన్ని ఇక్కడ మనకు కనిపించాయి. తర్వాత బొబ్బుల మండలం ప్రయారిటీలో సెకండ్ ప్లేస్లో పెట్టాం కాబట్టి వాటి కింద బొబ్బుల్లో ఉన్నటువంటి ప్లేసెస్ అన్ని మనకు కనిపించాయి. అలానే బొండపల్లి మండలం తర్వాత ఇచ్చుకుంటే బొండపల్లిలో ఉన్న స్కూల్స్ కనిపిస్తాయి. చీపురుపల్లిలో ఉన్నటువంటి చీపురుపల్లి ఖాళీలన్నీ మనకు కనిపిస్తూ లిస్ట్ ఆఫ్ స్కూల్స్ అన్ని మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు స్కూల్స్ని మనం ఏం చేయాలంటే రైట్ సైడ్కి పంపించాలి. ఆ రైట్ సైడ్కి పంపించిన స్కూల్సే మన ప్రయారిటీ అనమాట. వాటిని ఏ ఆర్డర్లో పెట్టుకుంటామో అదే ఆర్డర్లో మనకి వెబ్సైట్ మన ప్లేసెస్ని కేటాయించడం జరుగుతుంది. ఇక్కడ మనం చూడండి క్లియర్గా చూస్తే ఇక్కడ కొన్ని ప్లేసెస్ని రైట్ సైడ్కి పంపించారు చూడండి. ఇక్కడ భోగాపురం మండలం నుంచి ఫస్ట్ జెడ్పీహెచ్ఎస్ భోగాపురం అనే ప్లేస్ని రైట్ సైడ్కి క్లిక్ చేసి సింగిల్ యారో క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చేసింది. అదేవిధంగా జెడ్పీహెచ్ఎస్ ఇంకా రామచంద్రపేట ఆ స్కూల్ను కూడా ఇక్కడ సింగిల్ యారో క్లిక్ చేసి రైట్ సైడ్కి పంపించారు సెలెక్ట్ చేసి. అలానే నెక్స్ట్ ఆర్ఎండ్ ఇచ్చుకున్న తర్వాత భోగాపురం మండలంలో మిగతా స్కూళ్ళు రైట్ సైడ్కి పంపలేదు. మళ్ళీ బొబ్బుల మండలంలో ఉన్న స్కూల్స్ని థర్డ్ ప్రయారిటీ కింద, ఫోర్త్, ఫిఫ్త్ ప్రయారిటీ కింద బొబ్బుల మండలం ఇచ్చుకున్నారు. మనం ఎలాగైనా ఇచ్చుకోవచ్చు అనమాట, మండలం ఎలాగైనా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఒక మండలంలో ఒక స్కూల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే మండలం ఫాలో అవ్వాలని లేదు. ఒక మండలంలో ఒక స్కూల్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ మండలంలో ఉన్న వేరే స్కూల్ సెకండ్ ప్రయారిటీగా మనం ఇచ్చుకోవచ్చు. ఎలా మనకు నచ్చిన మండలాల్లో ఉన్న ప్రయారిటీలు, అక్కడ ఉన్న రోలు, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మనం మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఒకవేళ రైట్ సైడ్ వచ్చిన తర్వాత ఇంకా మనకు మార్పులు కావాలంటే ఈ అప్ అండ్ డౌన్ బటన్స్ని ఉపయోగించి మనం వాటిని ఆర్డర్ బేసిస్లో ప్రయారిటీలో మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సపోజ్ ఈ వ్యక్తి తీసుకుంటే ఫస్ట్ ప్లేస్ జెడ్పీహెచ్ఎస్ భోగాపురం అనే ప్లేస్ పెట్టుకున్నాడు. వెబ్సైట్ ఏం చేస్తుందంటే ఇతనికి కావాల్సిన మొట్టమొదటి ఆప్షన్ ఏంటి అని అంటే జెడ్పీహెచ్ఎస్ భోగాపురం. అతనికి ఉన్న పాయింట్లను బట్టి ఆ ప్లేస్ని అతనికి అలాట్ చేయడం జరుగుతుందన్నమాట. ఒకవేళ ఆ ప్లేస్ని ఇతనికన్నా సీనియర్గానే సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇతనికి నెక్స్ట్ ప్లేస్ అనేది సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా వెబ్సైట్ అనేది చూడడం జరుగుతుందన్నమాట. ఇంకా మనం చూస్తే ఇక్కడ చూడండి అన్నీ కూడా ఇక్కడికి వచ్చేసాయి.
వచ్చేసిన తర్వాత అప్ అండ్ డౌన్ ఉపయోగించి వీళ్ళు ఇప్పుడు ప్రయారిటీని మార్చుకుంటూ ఉన్నారనమాట. అప్ అండ్ డౌన్ ఉపయోగించుకొని ప్లేసెస్ ప్రయారిటీ అంతా మార్చుకున్నాక లాస్ట్‌లో మనం ఏం చేయాలంటే ఐ యాక్సెప్ట్ ద అబౌట్ డిక్లరేషన్ అనేది ఇక్కడ ఒక బాక్స్ కనిపిస్తుంది. ఆ చెక్ బాక్స్‌ని టిక్ చేసేసి మనం ఏం చేయాలి ఫైనల్‌గా సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ప్రివ్యూ అనేది కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ లాస్ట్‌కి వచ్చేసామో ప్రివ్యూ కనిపిస్తుంది. ప్రివ్యూ క్లిక్ చేయగానే మనకు సబ్మిట్ అండ్ ఎడిట్ అని 2 ఆప్షన్స్ మనకు కనిపించడం జరుగుతుంది నెక్స్ట్ స్క్రీన్‌లో. ఇవన్నీ మన ప్లేసెస్ అన్నీ మనకు క్లియర్‌గా కనిపిస్తాయి. ఇలా కనిపించిన తర్వాత మనకి ప్లేసెస్ అన్నీ ఒక ఆర్డర్‌లో వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి 135 ప్లేసెస్ ఆర్డర్‌లో పెట్టినట్టుగా ఆ నెంబర్ సీరియల్ నంబర్స్‌తో పాటు వాళ్ళు ఏమైతే పెట్టారో అవన్నీ కూడా ఆర్డర్‌లో వచ్చేసాయి. ఇక్కడ లాస్ట్‌లో మనకేమొస్తుందని చూడండి ఎడిట్ అండ్ సబ్మిట్ అని 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. మీకు మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ క్లిక్ చేస్తే మళ్ళీ మన ప్లేసెస్‌ని అటు ఇటు మార్చుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ అంత బానే ఉంది నాకు ఇంకా అవసరం లేదు అనుకుంటే వెంటనే మనం సబ్మిట్‌ని క్లిక్ చేసేయొచ్చు. ఆ సబ్మిట్‌ని క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక నోటిఫికేషన్ కూడా వస్తుంది. దాంట్లో మీరు సబ్మిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఆర్ యూ ష్యూర్ వాంట్ టు సబ్మిట్ ద ప్రిఫరెన్స్ అని అడుగుతుంది. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇంకా ఫైనల్‌గా సబ్మిట్ అయిపోవడం జరుగుతుందనమాట. సబ్మిట్ అయిపోయిన తర్వాత మనకి ఏ విధంగా వస్తుందో చూడండి. ఇక్కడ యూ హ్యావ్ సెలెక్టెడ్ 135 స్కూల్స్ అంటే ఓకే అని క్లిక్ చేసాం. క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేయగానే యువర్ ప్రిఫరెన్సెస్ హ్యావ్ బీన్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే మనం ఏదైతే ఇచ్చామో వాటిని మళ్ళీ వెబ్‌సైట్‌లోనికి వచ్చి అవన్నీ చూడండి. దేర్ ఆఫ్టర్ యూ విల్ గెట్ ద ప్రింట్ పేజ్ ఆఫ్ యువర్ వెబ్ ఆప్షన్స్. అప్పుడు నెక్స్ట్ పేజ్‌లో మనకు ప్రింట్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఆ ప్రింట్ మీరు తీసుకొని ఆ ఆప్షన్స్ అన్నీ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇఫ్ ఎనీ చేంజ్ ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్టర్ సబ్మిషన్ మళ్ళీ ఈ ఆప్షన్స్‌ని మనం ఎన్ని సార్లైనా మార్చుకోవచ్చు. ఒక్కసారి కాదు. మనం ట్రాన్స్‌ఫర్ అప్లికేషన్ అయితే ఒక్కసారి చేసిన తర్వాత చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఆప్షన్స్ అలా కాదు. వాళ్ళు ఎంతవరకు టైం ఇచ్చారో సపోజ్ ఒక 4 రోజులు టైం ఇచ్చినట్లయితే ఆ 4 రోజుల్లో మీకు నచ్చినన్ని సార్లు ఆప్షన్స్‌ని మనం చేంజ్ చేసుకోవచ్చనమాట. ఇఫ్ ఎనీ చేంజ్ ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్టర్ సబ్మిషన్ ద టీచర్ కెన్ రీలాగిన్ విత్ క్రెడెన్షియల్స్ గివ్ అండ్ చేంజ్ ద ఆప్షన్స్. ఆ లాస్ట్ డేట్ వరకు మనకు నచ్చినట్టుగా మన ఆప్షన్స్‌ని ఎప్పుడు పడితే అప్పుడు మార్చుకొని మళ్ళీ సబ్మిట్ చేస్తూ ఉండొచ్చు. ఫైనల్‌గా మనకి ఒక్కొక్క స్కూల్ గురించి ఒక్కొక్క డేటా వచ్చిన తర్వాత మనం కొన్ని స్కూల్ ప్రయారిటీ మార్చేస్తూ ఉంటాం. పలానా వ్యక్తి నాకన్నా సీనియర్ ఉన్నాడు, ఎక్కువ పాయింట్లు ఉన్నాయి. అతను ఆ ప్లేస్ కోరాడు కాబట్టి నాకు రాదు ఆ ప్లేస్‌ని వెనక్కి పెట్టేయాలని చెప్పి మీరు అనుకున్నప్పుడు అప్పుడు వెంటనే మళ్ళీ ఏం చేయొచ్చంటే మీ వెబ్ ఆప్షన్స్‌ని మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ప్రయారిటీ చేంజ్ చేసుకోవచ్చు. ఎలా డేట్ ఉన్నంత వరకు మనం చేయొచ్చు. నెక్స్ట్ సబ్మిట్ చేసేస్తే మనకి ఫైనలైజ్ అవుతాయన్నమాట. దాన్ని బట్టే మనకు ప్లేస్ అనేది కేటాయించడం జరుగుతుంది. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఆల్.